ఆ మెడికల్ రిపోర్ట్స్ చూసి నాకు ఇంకా డౌట్ వచ్చింది. రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి కాకుండా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సత్య గారు, మీ కడుపులో పెరిగేది ట్యూమర్ అని రిపోర్ట్లో ఉంది. దానికి సంబంధించిన మెడిసిన్స్ రాసున్నాయి. నో డాక్టర్, నో. నా కడుపులో పెరిగేది ట్యూమర్ కాదు. ప్లీజ్ 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 మీరు ఇంకోసారి చెక్ చేసి చెప్పండి ప్లీజ్. ఆ రోజు గైనకాలజిస్ట్తో మళ్ళీ మళ్ళీ చెకప్ చేయించుకున్నాను. కానీ రిపోర్ట్ ఏంటో నీకు చెప్పనా? సత్య గారు, మీ కడుపులో పెరిగేది ట్యూమర్ కాదు, పండంటి బిడ్డ. ఎస్, ముందు చూసిన ఈ రిపోర్ట్ మీది కాదు. బహుశా సేమ్ మీ పేరు గల ప్రెగ్నెంట్ లేడీ రిపోర్ట్ తారుమారే మీకు వచ్చుండొచ్చు. ఆ రిపోర్ట్స్ మీవే అనుకొని డాక్టర్ పొరపడుండొచ్చు. ఒక్కసారి మీ హస్బెండ్తో మాట్లాడి మిమ్మల్ని చెకప్ చేసి ఈ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ని కలిసి క్లియర్ చేసుకోండి. అయితే డాక్టర్, నేను ప్రెగ్నెంట్ని కదా? అందులో డౌటే లేదు. ఈ మెడిసిన్స్ మానేయండి. ఎన్ని రోజుల నుంచి వాడిన మెడిసిన్స్ వల్ల? నథింగ్, ఏం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. బట్ డాక్టర్, ఈ విషయం మాత్రం మా హస్బెండ్కి చెప్పకండి. చెప్పకపోతే తను టెన్షన్ పడుతూ ఉంటారు కదమ్మా. అది నేను చూసుకుంటాను. అలాగే సత్య గారు. సో అది మ్యాటర్. ఓ నాయనో, ఎన్ని ట్విస్ట్లా తల్లి. అవును. చూడు పిన్ని, ఈ నిజం నిఖిల్కి తెలియకూడదు. అంటే ఫస్ట్ చెకప్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని ఆ రోజు డిసైడ్ అయ్యాను. సో నిఖిల్కి సీక్రెట్ తెలీదు. అసలు నిజం చెప్పకుండా బొచ్చు కుక్కలా నిఖిల్ని నీ వెంట తిప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావన్నమాట. ఇది కూడా ఒక టైప్ సాడిజమే. ఏంటి? ఏం లేదు. పిన్ని, ఈ నిజం కూడా నువ్వెవ్వరికీ చెప్పకు. అస్సలు చెప్పను సత్య. నిజం చెప్పాలంటే నిఖిల్ ఇంటికొచ్చి నా ప్రెగ్నెన్సీ గురించి బ్లాస్ట్ చేస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే వాడికి నేనంటే ఇష్టం. ఇష్టం విలువ తెలిసిన దానివి భర్తని ఇలా అవమానించి కష్టపెట్టడం కరెక్ట్ కాదు సత్య. తప్పు చేసింది వాళ్ళ నాన్న అయితే శిక్ష నిఖిల్కి వేస్తే ఎలా? ఒకసారి ఆలోచించు సత్య. లేదు పిన్ని, ఆ ఫ్యామిలీ రోడ్డు మీద అడుక్కోవడం నేను నా కళ్ళారా చూడాలి. తప్పెవరు చేసినా తప్పే. నువ్వు చేసేది కూడా తప్పే కదా. ఓకే సత్య, ఓకే. తప్పు చేస్తూ కూడా నేనే కరెక్ట్ అని అనుకునే వాళ్లకు ఎదురు చెప్పినా వేస్టే. నిజానికి తప్పు చేస్తున్నానని సత్యకు తెలుసు, కానీ అహం అడ్డొచ్చి అర్థం కావడం లేదంతే. ఏమయ్యా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. మీరు డయల్ చేసిన
నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపాకి ప్రయత్నించండి. The number you are trying is current. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యకు కూడా చెప్పకుండా దాచడం ఏంటి? ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇప్పుడు బయటపడ్డవేంటో నాకేం అర్థం కావడం లేదు. అత్తయ్య, నిఖిల్ ఖచ్చితంగా సత్యతో గొడవపడి ఉంటాడు. సత్య కూడా నిజం తెలుసుంటుంది. అక్కడేం జరుగుతుందని భయపడ్డం కంటే మనమే వెళ్ళి చూసొద్దాం పదండి. అవసరం లేదు కావేరి. ఏంటి పిన్ని మీరు చెప్పేది? ఇందాక నిఖిల్ వచ్చి సత్య ప్రెగ్నెన్సీ విషయంలో బాంబు పేల్చే వెళ్ళాడు. మీకు తెలుసు కదా. ఆ విషయం గురించే టెన్షన్ పడుతున్నావు అనసూయ. మీరేం టెన్షన్ పడొద్దొదినా, అదంతా ఉత్తుత్తి నాటకమే. సత్య కడుపులో పెరిగేది బిడ్డ కాదు, క్యాన్సర్ ట్యూమర్ అని డాక్టర్స్ పొరపడ్డారంట. అంటే సత్యకి అలాంటి డేంజర్ ఏం లేదా? ఏమీ లేదు. మరి మరిది గారు సత్యకు ఆ విషయం తెలీదు, నేను ఆఫీస్ మహనేసి మరీ సేవలు చేస్తున్నాను అంటున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకు కావేరి. నిఖిల్ సత్యను చెకప్కి తీసుకువెళ్ళినప్పుడు సత్య లాంటి పేరున్న అమ్మాయి రిపోర్ట్స్ తారుమారయ్యొచ్చాయి. దాంతో ఆ డాక్టర్ అవే ఒరిజినల్ రిపోర్ట్స్ అనుకున్నారంట. ఈ విషయం సత్యకి మీ అందరికీ తెలిస్తే బాధపడతారని నిఖిల్ దాచేశాడు. అయితే సత్యకు డౌట్ వచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకువెళ్ళి ఇంకో గైనకాలజీకి చూపించి మళ్ళీ రీచెకప్ చేయించింది. ఫైనల్ గా తెలిసిందేంటంటే సత్య కడుపులో పెరిగేది పండంటి బిడ్డ, క్యాన్సర్ గడ్డ కాదు. అయితే ఈ నిజం నిఖిల్కి చెప్పకుండా సత్య దాచేసింది. పాపం అసలు విషయం తెలియక బయటికి చెప్పకుండా నిఖిల్ బాధపడుతూ సత్యకు సేవలు చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నాడు. అది సంగతి. వీడికి బుద్ధి లేదు సరే, ఆ సత్యకైనా ఉండాలి కదా. ఆ బుద్ధుంటే నీకీ గతెందుకు పట్టిస్తుందొదినా? చూసావా అమ్మా? అంటే నిఖిల్ని సత్య చీట్ చేసి ఆడుకుంటుంది. ఇదంతా నిజం అత్తయ్య. వచ్చావా? అసలు విషయం తెలియాల్సింది నీకే. ఇదంతా సత్య చెప్పిందా మీకు? అవును. పాపం తల్లి కాకుండా దేవుడు సత్యకు ఇంత శిక్ష వేశాడని ఓదార్చడానికి వెళితే అసలు విషయం అప్పుడు చెప్పింది నిఖిల్. సరే, ఏదైతేనే తల్లి బిడ్డ క్షేమం. కానీ మీ గురించి ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉందొదినా. ఏంటి, నిజంగానే బాధపడుతున్నావా అనసూయ? ఏంటి వదినా అలా అన్నావు? నీ దొంగేడుపులు తెలుస్తూనే ఉన్నాయి. వదినా, అంత మాట అనుకు. నా అల్లుడు చేసింది క్షమించరాని నేరం. మా ఆస్తంతా మీ అల్లుడే లాక్కున్నాడు.
వాడికి ఎంత బాగుంటే ఈ పని చేస్తాడు? వదినా నా అల్లుడు అమాయకుడు అంతా వెనుకుండి నడిపించేది సత్యే వదినా. ఇద్దరూ కలిసి చేసిన దుర్మార్గాన్ని చూస్తూ ఊరుకుంటావా అనసూయ? వదినా నాకేం తెలీదు. నేను అల్లుణ్ణి చీకొట్టి మీ దగ్గరకు వచ్చాను. నేను మీ మనిషిని. ఒట్టొదినా. వద్దత్తయ్య, మా మనిషి అని చెప్పి మా వెనకాల గోతులు తవ్వద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో మీరంతా నన్ను అపార్థం చేసుకుంటున్నారే. అటువైపేమో అల్లుడు, ఇటువైపేమో మీరు. కానీ నాకు మీరే కావాలొదినా. నా మీద మీకు అనుమానం వచ్చింది అంటే నేను ఈ రోజు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. ఇలాగే కృంగి కుసించి చచ్చిపోతాను వదినా. దయచేసి నన్ను నమ్మండి వదినా. ప్లీజ్ అత్తయ్య, ఏడవకండి. అనసూయ, ఏడవాల్సింది నువ్వు కాదు, మేము. మా బతుకులకు మిగిలింది ఈ ఏడుపే అని చూపిస్తున్నావా? అయ్యో అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏడు కొండలవాడా వెంకటరమణ, తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన పాపాత్మురాల్ని చేశావా తండ్రి? ప్లీజ్ అత్తయ్య, మీరింక వెళ్ళండి. మళ్ళీ రాకండి. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. లేదు బాబు, నేను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. మీరింత అనుమానంగా చూస్తుంటే నేను తట్టుకోలేను. నా కూతుర్ని తీసుకుని మీ దగ్గరికే వచ్చేస్తాను. డబ్బులు ఆస్తులు ఈ ఒంటికి సరిపడవు. ప్రేమలు ఆప్యాయతలతో బతికిన దాన్ని ఎంత నింద పడితే చావునైనా చస్తాను, కానీ ఆ ఇంట్లో మాత్రం ఉండను. వస్తాను వదినా, మళ్ళీ తిరిగి వస్తాను. సత్యని మోహన్ని జైల్లో పెట్టిన తర్వాతే వస్తాను. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటించాను! నేను మహానటినే. ఆస్తులన్నీ పోయినా కొవ్వు కరగలేదు వీళ్ళకి. అమ్మో అమ్మో, నా అల్లుడి మీద ఎంత కోపం ఉంది మా వదినకు. అయినా ఉంటే ఏంటి, నా అల్లుడి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరు నీ కొడుకులు. నా అల్లుడు కొదమ సింహం, కొండవీటి సింహం, బొబ్బిలి సింహం. ఏ చింకు చక్క చింకు చక్క చింకు చక్క. ఆస్తంతా నా అల్లుడిదే. అల్లుడు నువ్వు అదర్స్. జింకు చక్క జింకు చక్క జింకు చక్క. ఏ జింకు చక్క జింకు చక్క. నమస్కారం మావయ్య గారు.
సుశీల విధిరాతలు టైం మన చేతిలో ఉండవమ్మా. బంధాలు మాత్రమే మన చేతిలో ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవడమా పోగొట్టుకోవడమా అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. బాబాయ్ గారు, మేము ఏం పోగొట్టుకున్నా రత్నాలు లాంటి మా పిల్లలిద్దరూ మా దగ్గరే ఉన్నారు. రత్నాల దండలో దారంలాగా మా పెద్ద కోడలు మా వెంటే ఉంది. మా అందరి భవిష్యత్తు మీద మాకెలాంటి భయం లేదు బాబాయ్ గారు. అమ్మా సుశీల, సత్య వల్ల మీ దగ్గర నేను తలెత్తుకోలేని స్థితి వచ్చింది. నన్ను క్షమించండి అమ్మా. తాతయ్య ఏంటిది? ఊరుకోండి. లేదు బాబు, మీకు ఇలాంటి కష్టం వచ్చిందంటే కారణం నేనే. లేదు తాతయ్య, మీరు అలా బాధపడకండి. మీరు ఇందాక చెప్పారు కదా, డెస్టినీ అనేది మన చేతుల్లో ఉండదు. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. బట్ ఆ డెస్టినీని గొప్పగా మార్చుకునే శక్తి కూడా మాకుంది. ఎవరికి ఎంత డోస్ ఇవ్వాలో ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాం. తెల్లారితే ఏం జరుగుతుందో మీ మనవరాలు కల్లో కూడా ఊహించలే తాతయ్య. సత్యకు సరైన గుణపాఠం చెప్పాలి. సత్య సంగతి నేను చూసుకుంటాను తాతయ్య. అమ్మ కావేరి, తాతయ్య, ఈ చెక్ బుక్ లో సంతకాలు పెట్టాను. మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోమ్మా. వద్దు తాతయ్య. అదేంటమ్మా? అవును తాతయ్య, మీరిప్పటికే మాకు ఉండడానికి షెల్టర్ ఇచ్చారు. అది చాలు. చాలా థ్యాంక్స్ తాతయ్య. ఏంటి బాబు, నన్ను మీరు పరాయి వ్యక్తం చేస్తున్నారు? మీకేమాత్రం సిగ్గు, లజ్జ, మానవత్వం, చీము, నెత్తులు అనేవి ఉంటే తాతయ్య హెల్ప్ తీసుకోకుండా బతకండి. ఎందుకంటే తాతయ్య ఆస్తి నాది అంటూ ఛాలెంజ్ చేసి చీప్గా మాట్లాడింది తాతయ్య సత్య. అవును తాతయ్య, ఈ గెస్ట్ హౌస్కి కూడా నేను రెంట్ పే చేస్తాను. బాబాయ్ గారు, మీరు మా గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ముందు మీరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ విషయాలు కావేరి మీకు చెప్తూ ఉంటుంది. అవును తాతయ్య, మీరింక బయలుదేరండి. సరే అమ్మా, అందరూ జాగ్రత్తగా ఉండండి. వస్తాను. అలాగే. అమ్మా కావేరి, ఈ కుటుంబాన్ని నిలబెట్టే పెద్ద బాధ్యత నీ మీదే ఉందమ్మా. అలాగే తాతయ్య, మీరు ఆందోళన పడకండి, సరేనా? సరే. రేపు ఆ సత్య పొగరు దించుతానన్నయ్య. వదిలిపెట్టను. ఆ సత్యను అస్సలు వదిలిపెట్టను. నిఖిల్, ఆవేశపడకు. వాళ్లకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. అంటే ఏంటి డాడీ? ఇల్లు వదిలేసుకున్నాం, ఇప్పుడు ఆఫీసు, బిజినెస్ కూడా ఆ సత్య మోహన్లకి అప్పజెప్పాలా? అవును, మీరు రేపు అటువైపు వెళ్ళొద్దు. ఏంటి డాడీ, కోర్టులో బిజినెస్ మనది. అన్నయ్య ఎండి. రేపటి నుంచి మేము ఆఫీస్కి వెళ్తాం. నిఖిల్, ఆఫీస్ బిజినెస్ అన్నీ మర్చిపో. మనం ఇప్పుడు నిరుద్యోగులం.
ఆ ఆఫీస్ మంది కాదు. హెచ్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సత్యమోహన్ హక్కుదారులా? అవును, మన బిజినెస్ మొత్తం మోహన్దే. అన్నయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఒప్పుకోను. రేపు నేనే ఆఫీస్కి వెళ్తాను. ఆ మోహన్ సత్యాలని ఆఫీస్లోకి అడుగు పెట్టనివ్వను. నిఖిల్, నీకింకా అర్థం కాలేదా? నీ సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే కంపెనీ వాళ్ళదైపోతుందా? ఆల్రెడీ నాన్నగారు చలం ఫ్యామిలీ వారసుల మీద 90% ఆస్తిని అప్పగించాలని వీలునామా రాశారు. ఏంటి డాడీ అన్నయ్య చెప్పేది? అసలు మీరు అలా ఎందుకు రాశారు చెప్పండి. ఆ వీలునామా గురించి నాకేం గుర్తులేదు నిఖిల్. చూసారా, ఈ ఒక్క పాయింట్ మీద వాళ్ళని కోర్టుకు లాగి మన ఆస్తులు మనం వెనక్కి తీసుకోవచ్చు. రే, మనం కేసు పెట్టకూడదు. ఏ ఎందుకు పెట్టకూడదు? నిఖిల్ ప్లీజ్, నా మాట విను. ఏంటన్నయ్య, వాళ్ళు చెప్పిన దానికల్లా గంగిరెద్దుల్లా తలూపుతూ రోడ్డు మీద అడుక్కు తినాలా మనం ఇప్పుడు? నిఖిల్, నువ్వు యాక్షన్కి రియాక్షన్ ఉండాలి కదా. ఆ మోహన్ గాడితో కలిసి నా కుటుంబాన్ని బయటికి గెంటేస్తావా నువ్వు? ఎంత ధైర్యమే నీకు?